హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు పొన్నబై గేమ్. మామ ఈరోజు వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే మిస్టరీ షాప్ గురించి అయితే చెప్పబోతున్నాను. అది కన్ఫర్మ్ డేట్ కూడా తెలుసు మామ. దాని గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మొత్తం అంతా దాంట్లో ఉన్న రివార్డ్స్ ఏంటి, దానివల్ల ఫ్రీ రివార్డ్స్ ఏంటి. నెక్స్ట్ వచ్చేసరికి అయితే గోల్డెన్ వాలెట్ గురించి అయితే చెప్పబోతున్నాను మామ. ఫ్రీ ఫైర్ బాబు అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయడానికి పింక్ డైమండ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను మామ. దాంట్లో వచ్చేసరికి అయితే ఫ్రీ రివార్డ్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలని చెప్పబోతున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంత్లీ పాస్ డిస్కౌంట్స్ గురించి కూడా చెప్పబోతున్నాను మామ. అది ఇన్ డైమండ్స్ ఎంత అని వస్తుంది. మోకో స్టోర్ గురించి అయితే చెప్పబోతున్నాను. దాంట్లో ఉన్న ఒక రేర్ ఫిష్ స్కిన్ గురించి అయితే కూడా చెప్పబోతున్నాను మామ. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి వెళ్తే మన ఫుట్బాల్ ఈవెంట్ గురించి అయితే చెప్పబోతున్నాం మామ. దాంట్లో వచ్చేసరికి మన ఫ్రీ అమౌంట్ గురించి చెప్పండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లెట్స్ గో టు ది వీడియో. ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుందని చెప్పాను కదా. వీడియో మరి కొంచెం ఇంట్రెస్టింగ్ చేయడానికి అయితే మీరు చేయాల్సిన ఒకటి మామ, కింద ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ అయితే ఆన్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని మామ. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ వచ్చేది క్రిమినల్ బండ్ల గురించి చెప్పబోతుంది మామ. అదైతే పక్కా స్కామ్ ఈవెంట్ మామ. అదైతే ఎవరు తీయని, ఎందుకంటే ప్రతి సర్వర్లోని 150-200 టోకెన్స్కి అయితే తీసుకొచ్చినాడు. మన ఇండియా సర్వర్కి వచ్చిన అయితే 600 టోకెన్స్కి అయితే తీసుకొచ్చాడు మామ. అది ఎందుకంటే మన దగ్గర అయితే స్కామ్ అంటే అమౌంట్ స్కామ్ చేయడం. నెక్స్ట్ వచ్చే రేర్ బండ్లకి అమౌంట్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే రేర్ బండ్లు వచ్చేసరికి అయితే షీల్ బండ్లు మామ. అదైతే చాలా రేర్ బండ్లు. దానికైతే అమౌంట్ అయితే ఎక్కువ స్పెండ్ చేస్తామని తీసుకొచ్చాడు మామ ఫ్రీ ఫైర్ బాబాయ్. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనకైతే మోగో స్టోర్ అయితే రాబోతుంది మామ. ఆ మోగో స్టోర్ అయితే ఇక కన్ఫర్మేషన్ డేట్ అయితే ఇవ్వలేదు మన ఫ్రీ ఫైర్ బాబాయ్. ఎందుకంటే ఇక లీక్స్ అయితే రాలేదు మామ. అది మాకు తెలిసిన మటుకు వచ్చేసరికి అయితే 9th యానివర్సరీ అయితే తర్వాత అన్న రావచ్చు, లేదంటే 9th యానివర్సరీ అయితే రావచ్చు మామ. ఎందుకంటే దాంట్లో వచ్చేసరికి అయితే రేర్ ఫిష్ స్కిన్లు అయితే తీసుకొచ్చాడు మా. ఫస్ట్ వచ్చేసరికి అయితే ఫిష్ బంప్ స్కిన్ అయితే తీసుకొచ్చాడు. తర్వాత వచ్చేసరికి అయితే లిమిట్లెస్ పంచాయతీ తీసుకొచ్చాడు మామ. అయితే చాలా రేర్ ఫిష్ స్కిన్స్ అయితే తీసుకొచ్చాడు మామ. ఇవన్నీ అయితే ఇక డేట్ అయితే కన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఫ్రీ ఫైర్ బాబాయ్. అది రాగానే ఫస్ట్ అయితే వీడియో మీకే చేస్తాను మామ నేనైతే. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనకైతే చాలా రేర్ గన్ స్కిన్ కూడా రాబోతుంది. దాంట్లో వచ్చేసరికి అయితే ఆ రేర్ గన్ స్కిన్ అయితే బోనస్ ప్రైజ్లో అయితే రాబోతుంది మామ. ఆ గన్ స్కిన్ అయితే ఇక్కడ రివీల్ చేయలేదు ఫ్రీ ఫైర్ బాబాయ్. రివీల్ చేయగానే మొత్తం అన్ని కలిపి అయితే ఒక వీడియో అయితే చేయబోతున్నాను మామ మీ దాంట్లో అయితే నేను. నెక్స్ట్ వచ్చేసరికి అయితే గోల్డ్ వాలెట్ గురించి చెప్పబోతున్నాను మామ. ఆ గోల్డ్ వాలెట్ వచ్చేసరికి అయితే మనకి మొన్న అయితే గోల్డ్ రాయల్ అయితే తీసేస్తున్నాడని చెప్పాడు కదా మామ టోకెన్స్ అన్ని. దాన్ని అయితే ఇప్పుడు ఎక్స్చేంజ్ కింద చేసి గోల్డెన్ వాలెట్ కింద తీసుకొచ్చాడు. అది వచ్చేసరికి అయితే ఎలా ఉంటుంది అయితే చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. ఓల్డ్ టోకెన్స్ అన్ని కలిపి అయితే ఒక గోల్డెన్ టోకెన్ కింద అయితే తీసుకొచ్చాడు. ఆ గోల్డెన్ టోకెన్స్ ఎలా ఉంటుంది అంటే లైక్ మ్యాజిక్ క్యూబ్లో మొత్తం మనం బండిల్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం కదా మామ. అలా అయితే తీసుకొచ్చాడు మొత్తం అంతా బండిల్స్ అన్ని. లేకపోతే మనకి ఎలాగ ప్లే విత్ ఫ్రెండ్స్ ద్వారా అయితే వచ్చి టోకెన్స్ ద్వారాగానే చేయబోతాడు. లైక్ ఏదోలా చేసి మనకైతే ఒక టోకెన్స్ని అయితే తీసుకొస్తాడు మామ. ఆ టోకెన్స్లో అయితే మనకైతే చాలా అయితే రేర్ బండిల్స్ అయితే తీసుకొచ్చాడు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఒక యానిమేషన్లో అయితే తీసుకొచ్చాడు మామ. దాంట్లో వచ్చేసరికి అయితే టీ షర్ట్ మీద అయితే మనకి బటర్ఫ్లై స్కిన్ అయితే చూసారు కదా, ఒక యానిమేషన్ బటర్ఫ్లై అయితే ఉండబోతుంది. ఎగ్జామ్ ఇలా ఉండబోతుంది మామ. మొత్తం అయితే టీ షర్ట్ గన్ స్కిన్ అయితే చూస్తారు కదా మామ. ఒక స్కల్ అయితే పెట్టి దానికి అయితే పర్పుల్ కలర్ తోటి అయితే మొత్తం డిజైన్ చేస్తాడు మామ. అవి అయితే అలా ఉండేది. నెక్స్ట్ వచ్చేసరికి అయితే పింక్ టోకెన్స్ గురించి అయితే చెప్పదు కదా. పింక్ టోకెన్స్ అయితే ఆల్రెడీ ఒకసారి అయితే మనకి 9th యానివర్సరీ అయితే రిటర్న్ తీసుకొచ్చాడు. సో అలాగే రిటర్న్ తీసుకొచ్చి దాంట్లో పింక్ టోకెన్స్ని అయితే మనకి వీడియోస్ ద్వారా కలెక్ట్ చేసుకునేలాగా, లేదంటే ఒక గేమ్స్ ద్వారా ఆడడం వల్ల ఒక డైలీ టాస్క్ వల్ల తీసుకొస్తాడు మామ. దాంట్లో వచ్చేసరికి అయితే మనకైతే బండిల్స్ అయితే తీసుకొచ్చాడు మామ. ఒక 3 బండిల్స్ మామ. ఎమౌంట్ అయితే తీసుకొస్తున్నారు. దాంట్లో అయితే లాఫింగ్ ఎమౌంట్ తీసుకొస్తాడని అయితే మాకైతే లీక్స్ వచ్చింది మామ. అది కూడా చూడాలి మామ. మనైతే తీసుకొస్తాడో తీసుకురాడో లాఫింగ్ అమౌంట్ మనైతే ఫ్రీ ఫైర్ బాబు అయితే చాలా ఎంతలు చేయగలడు. నేనైతే నాకు తెలిసి అయితే మొత్తం పింక్ టోకెన్స్ని అయితే మనకి లైక్ గేమ్స్ ఆడడం వల్ల ఇది ఆడడం వల్ల అయితే తీసుకొచ్చాడు మామ. ఇది కూడా మనకైతే మ్యాక్సిమం వస్తే 9th యానివర్సరీలో అయితే రావచ్చని నేను అనుకుంటున్నాను. బట్ అయితే ఇక తెలియదు మామ. మనకైతే లీక్ అయితే ఇక రాలేదు, డేట్ లీక్. దీంట్లో వచ్చేసరికి అయితే చూసారు కదా నాయిస్ మేకర్ బండ్లు కట్ట ఇలాంటి అయితే కొన్ని లైక్ 2-3 రేర్ బండ్స్ అయితే తీసుకొస్తాడని లీక్ వచ్చింది అదొకటి. ఆ లీక్ కూడా మనకైతే ఇక తెలియదు మామ కన్ఫర్మ్ కదైతే మాకు. అది కన్ఫర్మ్ రాగానే మొత్తం అన్నీ అయితే కలిపి అయితే ఒక లాంగ్ వీడియో అయితే చేస్తాను మామ. ఇదైతే మనకి పింక్ టోకెన్స్ అయితే ఎక్స్చేంజ్, ఇది ఒక రేర్ టోకెన్ టైప్ తీసుకొచ్చాడు. దాంట్లో గ్లూ వాల్స్ అయితే సంథింగ్ చాలా తీసుకొచ్చాడు మామ. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంత్లీ పాస్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇదైతే మనకి అయితే మంత్లీ పాస్ అయితే 800 ఉండేది అయితే 450కి అయితే తగ్గించడం మొత్తం ఫ్రీ ఫైర్ రూపాయి. అదైతే 2600 డైమండ్స్ అయితే వచ్చింది. టోటల్ మొత్తం అయితే 6800 డైమండ్స్ 80 డైమండ్స్ అయితే వచ్చింది. ఇదైతే మొత్తం మనకైతే ఫస్ట్ మనం బై చేయగానే ఫస్ట్ అయితే మన డైరెక్ట్ వాలెట్లో అయితే మనకి ఫ్రీ ఫైర్ బాబాయ్ అయితే ఒక 1000 డైమండ్స్ అయితే ఇస్తాడు బాబాయ్. అది వచ్చేసరికి అయితే తర్వాత మన డైలీ 50 డైమండ్స్ కింద చూసుకున్న 30 చేసుకుంటే డైరెక్ట్ మొత్తం కలిపి అయితే మనకి 1500 డైమండ్స్ మామ. అది మొత్తం ఫస్ట్ అయితే 1000 మొత్తం 2500 డైమండ్స్ మామ. ఓన్లీ 400కి అయితే మనకైతే రాబోతుంది 450కి మామ. అది నెక్స్ట్ ఇది వచ్చేసరికి అయితే అప్డేట్ మనకైతే 9th యానివర్సరీలో అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. లేదంటే OB54 అప్డేట్ తర్వాత అయినా రావచ్చు మామ. మనకి మంత్లీ పాస్ డిస్కౌంట్ రావడం. అది వచ్చేసరికి అయితే నాకైతే బ్రెజిల్ సర్వర్లో అయితే వచ్చింది మామ డిస్కౌంట్. లైక్
ఇప్పుడు మన ఇండియా సార్లోకి తీసుకొస్తాడో తీసుకురాడో తెలియదు మామ. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఫుట్బాల్ ఈవెంట్ గురించి అయితే మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా మామ, ఛాంపియన్ లాకర్స్ అని చెప్పి ఒక ఈవెంట్ అయితే వస్తుంది. దాంట్లో అయితే మనకైతే ఒక ఎయిర్ స్టైల్ అయితే ఫ్రీగా ఉంది. అది చాలా బాగుందని చెప్పాను కదా మామ. దాంట్లో వచ్చేసరికి అయితే ఆ ఎయిర్ స్టైల్ అయితే మీకు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మామ. ఇదైతే ఒక లైక్ ఇప్పుడు ఫ్రీ ఫుట్బాల్ ఆడతారు కదా మామ, అలాంటి వాళ్ళు పెట్టుకున్న ఒక ఎయిర్ స్టైల్ అయితే తీసుకొచ్చాడు మొత్తం అంతా. దాంట్లో అయితే ఎమౌంట్ కూడా తీసుకొచ్చాడు మామ. ఎమౌంట్ అయితే మీకు ఎక్కడ నుంచి చూపించలేదు, అది ఒక సస్పెన్స్ ఎమౌంట్ అది. అదైతే మీరు రాగానే చూస్తాం మామ. నెక్స్ట్ వచ్చేసరికి అయితే క్రాఫ్ట్ ల్యాండ్ కిక్ ఆఫ్ అని చెప్పి అయితే ఒక ఈవెంట్ అయితే వస్తుంది. దాంట్లో వచ్చేసరికి అయితే మనం డైలీ మ్యాచెస్ ఆడితే మనకు ఒక లూట్ బాక్స్ అయితే వస్తుంది మామ. లూట్ బాక్స్ చూసారు కదా, ఒక ఫుట్బాల్ కింద పెట్టి దాన్ని ఒక షూ కింద పెట్టి మొత్తం అయితే ఒక మంచి డిజైన్గా అయితే చేశాడు. నెక్స్ట్ వచ్చేసరికి అయితే లైటింగ్ కిక్ ఆఫ్ అనేది ఒక ఈవెంట్ అయితే వస్తుందని చెప్పాను కదా మామ. దాంట్లో వచ్చేసరికి అయితే మనకి ఫుట్బాల్తో అయితే ఒక ఎమౌంట్ అయితే వస్తుంది. ఆ ఎమౌంట్ వచ్చేసరికి అయితే మనకి ఎంట్రీ ఎమౌంట్ కింద రావచ్చు, లేదంటే నార్మల్ ఎమౌంట్ కింద అయితే తీసుకొచ్చాడు మామ. ఆ ఎమౌంట్ కూడా అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మన టాప్అప్ ఈవెంట్ గురించి అయితే చెప్పబోతున్నాను మామ. ఇప్పుడున్న టాప్అప్ ఈవెంట్ ఇది అయిపోయాక నెక్స్ట్ వచ్చే టాప్అప్ ఈవెంట్ మామ. ఇది వచ్చేసరికి అయితే బోనస్ డయాగ్రామ్. తర్వాత వచ్చేసరికి అయితే మనకైతే మిస్ట్రీ షాప్ అయితే మీరు ఇప్పుడు దాకా చూస్తున్న మిస్ట్రీ షాప్ అయితే వచ్చింది మామ. ఇది వచ్చేసరికి అయితే మనకి జూలై నెలలో OB54 అప్డేట్లో రావచ్చు, లేదంటే 9th అనౌన్స్ డేలో అయితే రావచ్చు మామ. ఇది కూడా ఇక్కడ కన్ఫర్మేషన్ డేట్ అయితే చెప్పలేదు. దాంట్లో వచ్చేసరికి అయితే చాలా రేరు మొత్తం బండిల్స్ అండ్ ఎమోట్స్, గ్లూ వాల్స్ చాలా రకాలైతే తీసుకొచ్చాడు మా. బోరన్ ఉన్నాయి మొత్తం అన్నీ. దాంట్లో వచ్చేసరికి అయితే మనకి ఎయిర్ స్టైల్ అయితే తీసుకొచ్చాడు. ఓల్డ్ ఉన్న చెత్త బండ్లు కూడా తీసుకొచ్చాడు మామ. అలాగే గ్లూ వాల్ స్కిన్లు. నెక్స్ట్ వచ్చేసరికి అయితే 2 మేల్ బండ్లు అయితే తీసుకొచ్చాడు. వచ్చి స్ట్రైకింగ్ బండ్లు అయితే తీసుకొచ్చాడు మామ. అంటే ఇది ఒక జెర్సీ టీ షర్ట్ కింద తీసుకొచ్చాడు. బట్ ఇదైతే జెర్సీ అయితే కొంచెం కూల్గా ఉంది మామ. జెర్సీ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఈ బండ్లు చూసాం కదన్నా, లవ్ ఇన్ ఎయిర్ బండ్లు. ఇది కూడా ఒక రేర్ బండ్లు. ఒకప్పుడు అది ఒక టీ షర్ట్ అయితే రేర్ బండ్లు, దానికోసం అయితే తీసుకొచ్చాము మామ. అలాగే ఎమౌంట్ చూసారు కదా, పుష్ప టైప్ కింద ఎమౌంట్ అయితే ఫుట్బాల్ ఎమౌంట్ తీసుకొచ్చాడు. ఆ ఎమౌంట్ కూడా అయితే మన గేమ్లో అయితే రాబోతుంది. అది కూడా మన ఒక లెక్క బట్టి అయితే ఆధారపడి ఉంది మామ, మనకి ఎన్ని డైమండ్స్ వస్తుందని. అలాగే క్యూబుడ్స్ కారు అంటే గ్లూ వాల్స్ అయితే చాలా మ్యాక్సిమం మొత్తం గ్లూ వాల్స్ పెట్టాడు మామ మొత్తం అంతా మిస్ట్రీ షాప్లో. ఆ గ్లూ వాల్స్ కోసం అయితే ఎంతమంది అయితే తీస్తారో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మామ. నేను కూడా తీస్తాను అనుకుంటున్నాను మామ. దిస్ ఈజ్ ద వీడియో. నచ్చింది అనుకుంటున్నాను మామ. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై. ఐ లవ్ యూ. బాయ్.